విధానాన్ని మార్చాలంటూ విజయవాడలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు తమకు కూడా టీఆర్ఎస్ నిబంధనలు అమలు చేయాలన్నారు. గత 20 ఏళ్ల నుంచి పెన్షన్ విధానంలో మార్పు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు బ్యాంకులకు సేవలు అందించిన తమకు కేంద్రం సానుభూతితో సమస్యను పరిష్కరించాలన్నారు. కేంద్ర ఉద్యోగులు రిటైర్డ్ అయితే మూల వేతనాల్లో 50%, ఆర్బీఐలో పనిచేసే రిటైర్డ్ అయితే 30% పెన్షన్ అందిస్తారు. తమకు మాత్రం కేవలం 15%తోనే సరిపెడుతుండడం న్యాయం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు. బెల్లం రైతులకు ఉచిత విద్యుత్ను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలోని ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. బెల్లం దిమ్మలను పట్టుకుని నిరసన తెలిపారు. బెల్లం, ఉప్పు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. ఉద్యానవన రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించిందని, తమను మాత్రం గాలి కొదిలేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బెల్లం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సన్నరకం వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ జగిత్యాల జిల్లాలోని రాయపట్నం జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. సన్నరకం వడ్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు స్పాట్కు చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాతమాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాలాజీ గ్రానైట్ సంస్థ కొద్ది నెలలుగా క్రషింగ్ స్టోన్స్ తీస్తోంది. ఈ క్రమంలో జరిగే బ్లాస్టింగ్ తో తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎటు నుంచి బండరాళ్లు వచ్చి తమపై పడతాయోనని వణికిపోతున్నామని అన్నారు. తమ ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని, వెంటనే గ్రానైట్ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పాతిపురం గ్రామస్తులు. మనీ ట్రాన్స్ఫర్ యాప్ నుంచి డబ్బు కాజేసిన వ్యక్తిని మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన గజ్జల బాలరాజు నవీన్ అనే వ్యక్తితో కలిసి వ్యాపారం చేశాడు. వ్యాపార లావాదేవీలన్నీ బాలరాజు చూసేవాడు. ఈ క్రమంలో నవీన్ భార్యకు చెందిన అకౌంట్ నుంచి 7,92,000 పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. అకౌంట్లో డబ్బు మాయం కావడంతో బాధితుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశాడు. దీంతో గజ్జల బాలరాజు చీటింగ్ వ్యవహారం పట్టబయలైంది. నిందితుల నుంచి 6,50,000 నగదుతో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎస్ఆర్కేటీ బ్రిడ్జ్ సమీపంలో 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. డంప్యార్డ్ నుంచి పొగ రావడంతో రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకుండా పోయాయి. క్రమంలో 2 లారీలు ఢీకొన్నాయి. దీంతో డ్రైవర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. మరో డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. ప్రొక్లైనర్ సాయంతో లారీలోంచి మృతదేహాన్ని బయటకు తీసేందుకు అధికారులు శ్రమించారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో దొంగల్ని అరెస్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దేశెట్టి దగ్గర తనిఖీలు చేపట్టారు. దీంతో 2 వాహనాల్లో రెడ్ శాండిల్ దొరికింది. 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాళ్లంతా రైల్వే కోడూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ముఠా ఎంతకాలంగా ఎర్రచందనం దొంగలు రవాణా చేస్తున్నారు, వీరి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తాండాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. భూక్య దేవదాస్ నాయక్ అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి మళ్లీ రిజర్వేషన్ అనుకూలించడంతో మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పెద్దలతో మాట్లాడి తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వేడుకున్నాడు. గ్రామాభివృద్ధికి 5 లక్షలు చెల్లిస్తానని కూడా హామీ ఇచ్చాడు. అందరూ అంగీకరించడంతో తన భార్య నగలు అమ్మి కొంత మొత్తం ఇచ్చాడు. అయితే మిగతా డబ్బు ఇవ్వాల్సిందేనని కొంతమంది ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన దేవదాస్ పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 33 వాహనాలను సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సెర్చ్ నిర్వహించామన్నారు పోలీసులు. గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కార్డన్ సెర్చ్ ఇకపై రెగ్యులర్ గా చేపడతామన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు ఎస్పీ రాహుల్. దొంగలు సంక్రాంతి పండుగను టార్గెట్ చేశారు. ఊళ్లకు వెళ్లే వాళ్లు ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగతనాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఎన్ఆర్ఎస్ఏ కాలనీలోని 2 ఇళ్ల తాళాలను పగలగొట్టి ఉన్నదంతా ఊడ్చుకు వెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు నిందితుల ఆనవాళ్లు సేకరించారు. ఇదే కాలనీలో గత వారం 3 ఇళ్లలో దొంగతన చోరీలు జరిగాయి. వరుస దొంగతనాలతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ చేయాలని వేడుకుంటున్నారు. పండక్కి ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పిఎస్ లో సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు. సీరియల్ చోరీలకు పాల్పడుతున్న 2 దొంగల్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా దొంగలిద్దరూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి లూటీ చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీసులు దొంగలపై గట్టి నిఘా పెట్టారు. దీంతో వీళ్ళిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. వీరి నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై 17 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.